like the team was so professional, and everything was so smooth. The sets were filled with like love and simplicity, and I think that has translated into our film as well. It's a simple movie, it's a beautiful movie, it's a family-friendly movie. I really hope all of you support this film and go to the theatres with your family and enjoy the film. Thank you so much to all the directors who are here to wish us. Thanks a lot, and thank you very much to the press. Thank you so much, Lakshmi garu. Very eagerly waiting to see you in this film. Supporting actors aina, lead aina, ఏదైనా మీ ఇంపాక్ట్ ఆ రేంజ్ లోనే ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు సెల్వం సార్, డైరెక్టర్ గారు కార్మిని సెల్వం గురించి చెప్పారు, కానీ కార్ అన్నారు. అది ఏంటో ఒకసారి మాకు. కార్ అంటే కారు నలుపు లాగా కారు మెయిన్ అంటే అవును సెల్వం. నేమ్ చెప్పొచ్చు, మనీని చెప్పొచ్చు. మనీ తోటి బ్లాక్ సైడ్ ఆఫ్ మనీ. సెల్వం ఇస్ వెల్త్ అనుకోండి. yes, సెల్వం ఇస్ వెల్త్. ఇంకోటి కూడా చెప్తా, కార్మిని అనేది వచ్చి తమిళ తెలుగు రెండులోనే మన లార్డ్ వెంకటేశ్వర స్వామి చెప్తారు. ఓకే ఓకే. సో మొత్తానికి మాకు చాలా క్లియర్ మీనింగ్ తెలుసు. ఇప్పుడు తమిళ్లో అయినా తెలుగులో అయినా ఓకే ఓకేనా సార్? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ వీక్ ఇదే స్టేజ్లో మనం కలిసాము. తమ్ముళ్ళు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విమానం ఇచ్చిన డైరెక్టర్ శివ. ఆ స్టోరీని ఫస్ట్ వినగానే ఎలా ఎగ్జైట్ అయిపోయి శివాన్ని చూశాను. అదే ఎగ్జైట్మెంట్తో ఇప్పుడు కూడా చూస్తున్నాను. శివ నెక్స్ట్ స్టోరీ చెప్పండి తగ్గని అది వెయిట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ శివ. రామం ధనరాజ్ ఆ తమ్ముడు, వాడు జెండా కెప్రాజ్ చేయగానే యాక్ట్ చేయడానికి రాగానే నాకు అన్న తమ్ముడు స్టార్ట్ అయ్యింది ఆ రిలేషన్షిప్. ఇప్పుడు వరకు ఇంకా ఎంతనే ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ రైటర్, క్రియేటర్, యాక్టర్, డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాడికి తెలుసు. థ్యాంక్ యూ తమ్ముడు. తేజ టైగర్, రియల్ టైగర్ ఆ తమ్ముడు. సేవ్ ద టైగర్స్ చేయగానే నాకు చెప్పాడు, అన్న స్టోరీ. అదే అది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క టైగర్, అన్ని టైగర్ వచ్చింది, అన్ని టైగర్ పరిగెత్తి వెళ్తుంది. పాపం అందరికీ ఒక ప్రాబ్లం. మన పక్కటి వాళ్ళు, మన చుట్టాలు మనం చాలా గౌరవంగా చూడాలి. అందుకే చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న అమ్మాయిని మనం పట్టి ముందుకు తోసి, మనం పొడి తోలి ఏం చేయాలి లేకుండా తిరిగి మన లైఫ్ని ఎప్పుడే మనం లివ్ చేయము. మనం పక్కన వాళ్ళు మనం చూసి గౌరవంగా చూడాలి. మనం చుట్టాలు మనం గౌరవంగా చూడాలి. ఇలా వాళ్ళ కోసమే మనం పెరుగుతున్నాం. ఇలాంటి విషయాన్ని చెప్పాలా అలా చెప్పాను. అదే దీనిలో కూడా చెప్తున్నాం. ఈ విషయాన్ని ఎన్ని యాంగిల్లో కూడా చెప్పవచ్చు. అదే కార్మిని సెల్వం. ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా ఎమోషన్గా ఈ మూవీలో అన్ని విషయాలు చెప్తున్నాము. హరి అంతా యశోద ఫిల్మ్ డైరెక్టర్, నా ఫ్రెండ్. ఇప్పుడు చాలా విషయం చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్ చక్రి, వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఒక విషయాన్ని అలా టచ్ చేస్తే ఈజీగా టచ్ చేయదు, దానికి 1000 పాయింట్స్ పెట్టుకుంటారు. అలాంటి ఒక డైరెక్టర్, నైస్ క్రియేటర్. నాకు ఈ స్టోరీ చెప్పి మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళింది చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఈలో మనిషిని ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను. నా పేరు వేయద్దు సార్, నా కంపెనీ నేమ్ వేయండి. ఈ హోల్ క్రెడిట్ నాకు వద్దు. నా కంపెనీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ వెళ్ళాలి. నాకు ఎన్నో మంది పనిచేస్తున్నారు. వీళ్ళు వచ్చా అమౌంట్ కూడా ప్రొడ్యూసర్స్కి ఒక షేర్, ఇది కాకుండా దానిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక షేర్ వెళ్ళాలని చెప్పి ఆ కంపెనీ నేమ్ టైటిల్లో వేస్తున్నాం. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసాను. థ్యాంక్ యూ రామానందన్ సార్. గాడ్ బ్లెస్. లక్ష్మీప్రియ చూస్తే నాకు భయం వస్తుంది అప్పుడప్పుడు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే ఉన్నాం అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను. సడన్గా చూస్తే ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసింది చూసేసి నా ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. స్కూల్ బస్సులో ఫిల్మ్. ఆ ఫిల్మ్కి అమ్మాయిని చెప్పాను, మేడం వీళ్ళ మీరు హీరోయిన్గా చేసుకున్నారు, నా ఫిల్మ్లో 5 daysలో పని వస్తుంది, బట్ ఇంటెన్స్ రోల్ మీరు చేశారా సార్, మీరు స్టోరీ చెప్పండి, నాకు నచ్చితే నేను చేస్తాను.
అదే నాకు చాలా నచ్చింది. చాలా మంది చెప్పారు, సార్ మీకోసం వచ్చేసాను, మీకోసం కాదు." అది కాదు, నువ్వు చెప్పు, నాకు విషయం చెప్పు, నేను నచ్చితే నేను వస్తాను. అన్నీ ఉండండి చెప్పాను చెప్తే వైపు చెప్పలేదు, అది వినేసి అలా చూసాను. ఓకే సార్ చేద్దాం. సరే ఎక్కడ ఉన్నారమ్మా నువ్వు చెప్పి కనెక్ట్ చేయడానికి కాల్ చేస్తే, సార్ నా ఎక్కడో నేపాల్ ఎక్కడ ఉన్నారు మీరు? నేపాల్లో కొండ మీద ఎక్కినాను సార్, ఒక 10-15 days గ్యాప్ వచ్చింది, సో వచ్చేసాము. సరే ఓకే, అది అయిపోయింది, మన షూటింగ్ అయింది. షూటింగ్ డబ్బింగ్ వెళ్తున్నాం. డబ్బింగ్ వెళ్తున్నా సార్, లేదు సార్ కాంచీపురంలో ఒక కోర్సు సార్, అది ఓ 60 days కూతురు కట్టె కూతురు కోర్సు సార్, ఆ కోర్సు సర్టిఫికేట్ కోర్సు, అది ఆ కోర్సులో ఉన్నాను సార్. అది దానిలో ఫుల్ ఆ డ్రామాలో ఆ కూతురు షౌట్ చేసి నా వాయిస్ పోయింది. అది నా వాయిస్ సరి అవ్వాలంటే ఇంకో 1 week తర్వాత నాకు రావాలి సార్. అదేంటి కట్టె కూతురు అని అంటే అది చాలా ఏన్షియంట్ ఆర్ట్, అది దాన్ని ఇలా గేమ్ దొరకడం వల్ల ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ఉన్నావు అమ్మాయిని ఇప్పుడే నేను చూస్తున్నాను. గాడ్ బ్లెస్. మీరు చెప్పిన మాటలు చాలా పెద్ద మాటలు, గురించి మాట్లాడాలని చెప్పింది అమ్మాయి. నా జస్ట్ 4 years యాక్ట్ చేసేసి వెళ్ళడానికి రాలేదు సార్, నా 40 years యాక్ట్ చేస్తా, అన్ని విషయాలు నా లోపల నేను నేర్చుకుంటున్నాను, దానికే నా రెడీ అవుతున్నాను అని చెప్పారు. గాడ్ బ్లెస్. ఇలా ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకోవాలి, చాలా మంచి ఫిల్మ్ చేయాలి నా దేవుడి దగ్గర కోరుతున్నాను. గాడ్ బ్లెస్. అభి నా బిడ్డ 15 సంవత్సరాల ముందు అభిని ఫస్ట్ నేను చూశాను చెన్నైలో నా ఆఫీస్లో. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నేను ఈ ఫిల్మ్కి రాగానే ఈ ఫిల్మ్లో నా బాస్ మేడం, నేను ఇలా ఉండాలి, అభి ఇలా ఉండాలి, నన్ను చూసిన ఇలా పోయింది సార్. డైరెక్టర్ చెప్పారు, నో మీరు ఇలా ఉండాలి, ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, అదే పొడి, అదే దొల్లి, అదే చెయ్యమని, అదే పైకి వచ్చింది. ఓన్లీ టాలెంట్. ఇంకా ఇప్పుడు 64-65 ఫిల్మ్స్ అయ్యింది, ఇంకా అది 1000 మూవీస్ చేస్తుంది. ఎంత అభికి లాంగ్వేజ్ లేదు, ఏ లాంగ్వేజ్ లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదు. అందరికీ నమస్కారం చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్ యు అభి, లవ్ యూ. కార్తీక సెల్వం చాలా మంచి మూవీ, అందరూ చెప్పారు, నేను కూడా చెప్పాను. బట్ అంతా దీనిలో ఇన్నర్లో చిన్న లేయర్ ఉంది. ఈ ఫిల్మ్ చూసేసి బయట రాగానే మన ఈఎంఐని కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, ఎందుకంటే ముందు ఫస్ట్ వీక్ అంతే టెన్షన్ అందరికీ అన్న, ఇప్పుడు టోటల్ 30 days టెన్షనే. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఈఎంఐ కాదు, ఫస్ట్ వీక్ ఈఎంఐ ఉంది, సెకండ్ వీక్ ఉంటుంది, 3rd week 4th week. ఎందుకంటే అప్పు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. అదే మాట్లాడాలని తమ్ముడు చెప్పాడు, అన్న వచ్చానా, వచ్చి ఇప్పుడు 3 phones వచ్చింది సార్, కావాలా అని అడిగారు. తీసి ఎలా చేయాలి, ఎందుకంటే నార్మల్గా ఉన్న పర్సన్ వీళ్ళు కావాలా అడిగే మనం అపోజ్ చేసేసారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన బరువు కొంచెం తక్కువ ఉంటేనే మనం ఇష్టానికి మనం ఆశపడినది, మన డ్రీమ్ చూసి మనం నడవచ్చు. బరువును తక్కువ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, చాలా వెల్త్గా ఉండండి. రిచ్ వేరే వెల్త్ వేరే, చాలా వెల్త్గా ఉండండి. గెలుస్తాం. లవ్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ.